హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రీస్ కిచెన్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే నేను వచ్చేసి నాటుకోడి కర్రీ చేశాను. చాలా టేస్టీ అయితే ఉంటుంది కదా నాటుకోడి, అందరికీ తెలిసిందే. చాలా టెంప్టింగ్ అయితే ఉందండి చూడడానికి, టేస్ట్ కూడా అలాగే ఉంది, చాలా బాగా వచ్చింది. బాయిలర్ కోడితో కంపేర్ చేస్తే నాటుకోడి హెల్త్ కూడా చాలా మంచిది కదా. సో నేను ఎలా ప్రిపేర్ చేస్తానో చూడండి. ఫస్ట్ అయితే కడాయి పెట్టానండి, అందులో ఆయిల్ అయితే వేసాను, హోల్ గరం మసాలా అయితే వేసాను. నెక్స్ట్ వచ్చేసి ఒక పెద్ద ఆనియన్ అయితే తీసుకున్నాను. చికెన్లో కానీ మటన్లో కానీ పెద్ద ఆనియన్ వేస్తే గ్రేవీ చాలా మంచిగా వస్తుందండి, థిక్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర, కరివేపాకు, పుదీనా కూడా వేసాను. పుదీనాతో టేస్ట్ కూడా కొంచెం బాగుంటుంది, ఇంకా అప్పుడప్పుడు పుదీనా కూడా వేస్తాను అనమాట. అవైతే బాగా బ్రౌన్ అయ్యాక చికెన్ అయితే వేసేసాను. ఒకసారి అయితే మొత్తం కలిపేసి ఇప్పుడు కొంచెం పసుపు వేసానండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెష్గా అప్పుడే మిక్సీ పట్టానండి అల్లం వెల్లుల్లి పేస్ట్. టమాటో వేసాను, అది కూడా ఒక పెద్ద సైజు టమాటాను తీసుకున్నాను. మా ఇంట్లో కొంచెం గ్రేవీ థిక్గా ఉండాలంటారండి. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసాను. ఫస్టే, లాస్ట్లో వేయడం కన్నా ముందే వేస్తే పీసెస్కి బాగా పడుతుంది అంటారు, సో ముందే వేసాను. టూ అండ్ హాఫ్ స్పూన్స్ అయితే, టేబుల్ స్పూన్స్ అయితే కారం వేసాను. సరిపడా సాల్ట్, ఇదంతా వేసి ఒకసారి కలిపేసి కొంచెం కొబ్బరి పొడి వేసానండి. మీరు కూడా ఇలాగే చేసుకుంటారా? కామెంట్లో పెట్టండి చూసిన వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి పెరుగు వేసాను. చికెన్ తింటే కొంచెం వేడి అంటారు కదా, అలా అప్పుడప్పుడు పెరుగు వేస్తూ ఉంటే బాగుంటుంది. రెగ్యులర్గా వేయను కానీ నేను అప్పుడప్పుడు వేస్తానండి చికెన్లో. లైట్గా అయితే వాటర్ తీసుకున్నాను ఫస్ట్. నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఓకే, సపోర్ట్ చేయండి. మరీ ఎక్కువగా వాటర్ అయితే వేయలేదు, ఎందుకంటే ఫస్టే ఆల్మోస్ట్ అంతా కుక్ అయిపోయింది కదా కర్రీ అయితే. లాస్ట్లో కొంచెం ధనియా పౌడర్, కొంచెం కొత్తిమీర వేసి అయితే కలిపేసాను. టేస్టీగా నాటుకోడి కర్రీ అయితే రెడీ అయిందండి. చూడండి, అవుట్లుక్ అయితే ఇలా వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.